లీనియర్ మోటార్ చాక్. సునియో సూపర్ గా ఉంది. అవును, అద్భుతంగా ఉంది. సరే గానీ నీకు సర్ఫింగ్ చేయడం వచ్చా సునియో? సునికిచ్చే అంకుల్ నాకు వచ్చే వారం నేర్పిస్తానన్నారు. అందుకే నాన్ననిది కొనివ్వమన్నాను. మా ఇంటి పక్కనున్న బీచ్ లోనే నేను దీంతో సర్ఫింగ్ చేయబోతున్నాను. సర్ఫింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదూ. నీకు అంత ఆసక్తిగా ఉంటే నువ్వు కూడా వచ్చి నేర్చుకో షిజుకా. సర్ఫింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నీతో పాటు రావచ్చా సునియో? తప్పకుండా రావచ్చు షిజుకా. నేను కూడా రావచ్చా సునియో? అలాగే రాజ్యాన్, నువ్వు నా బోర్డు కూడా వాడుకోవచ్చు. నిజంగానా? ధన్యవాదాలు సునియో, నువ్వే నా ప్రాణమిత్రుడివి. నేను నీతో రావచ్చా సునియో? లేదు, నువ్వు రాకూడదు. ఏంటి రాకూడదా? నన్ను మాత్రం ఎందుకు ఎప్పుడు వద్దంటా? నోబితా, మేం వెళ్లేది సర్ఫింగ్ కి. నీకు ఈత కొట్టడమే సరిగ్గా రాదు. సర్ఫింగ్ ఏం చేస్తావు? అది నిజమే అనుకో. నువ్వు ఈత కొట్టడం నేర్చుకున్న తర్వాత మాతో పాటు వద్దు గాని, సరేనా? అలాగే, తప్పకుండా. నేను ఇంటికి వచ్చేసాను. నోబితా, ఇలా వచ్చి కొంచెం సాయం చేయవా? ఏం చేస్తున్నారమ్మా? నా హాంకో స్టాంప్ దీని వెనక పడిపోయింది, దాన్ని తీయాలి. ఏంటి సిద్ధమా? 1 2 కుదరదమ్మా, మన ఇద్దరం ఎంత కష్టపడినా దీన్ని జరపలేము. ఓ, నేను ఇప్పుడు ఏం చేయాలి? డోరేమోన్, సరైన సమయానికే వచ్చావు. ఏమైంది? ఇద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు? దీని వెనక నా హాంకో స్టాంప్ పడిపోయింది. దీన్ని జరపడానికి నువ్వే మాకు సహాయం చేయాలి. దీన్ని జరపాలి, అంతే కదా? అవును, సహాయం చేస్తావా? అది చాలా తేలిక. ఇప్పుడు చూడండి, లీనియర్ మోటార్ చాక్. చాక్ తో ఇలా ఒక గీత గీయాలి. ఇది కదిలింది. సూపర్. నువ్వు చాలా తెలివైన వాడివి డోరేమాన్. నీ సహాయానికి చాలా థ్యాంక్స్ డోరేమాన్. పర్వాలేదమ్మా. ఈ చాక్ పీస్ నాకు చాలా నచ్చింది డోరేమాన్. ఇది ఎలా పనిచేస్తుంది? ఏంటి నోబితా, లీనియర్ మోటార్ కార్ గురించి నువ్వు వినలేదా? అది చాలా వేగంగా వెళ్లే ట్రైన్ కదా? అవును, అది వేగంగా వెళ్ళటానికి దాని మ్యాగ్నెటిక్ ఫోర్సే కారణం. ఆ లీనియర్ మోటార్ కార్ లాగా మనం ఈ చాక్ సహాయంతో ఎందులోనైనా వేగంగా వెళ్ళొచ్చు. పోయింది డోరేమాన్, మన ఈ చాక్ పీస్ తో ఆడుకుందామా డోరేమాన్? ప్లీజ్ ప్లీజ్. సరే. అంతా సిద్ధం. ఇప్పుడు ఆట మొదలు పెడదామా? ఓకే డోరేమాన్. డోరేమాన్, కొంచెం ఆ చాక్ పీస్ తెచ్చిస్తావా ప్లీజ్? థ్యాంక్స్ డోరేమాన్. ఇప్పుడు నేను తేలిగ్గా బట్టలారేస్తాను. భలే సరదాగా ఉంది కదా డోరేమాన్, మనం భోంచేద్దాంరా. వస్తున్నామా? మనం భోజనానికి కిందకి వెళ్ళక్కర్లేదు. అమ్మా, మీకు థ్యాంక్స్. తింటలేదేంటి నోబితా? నేను ఇప్పుడు బాత్రూమ్ కి వెళ్ళొస్తాను. బాత్రూమ్ కి కూడా నువ్వు దాన్ని ఉపయోగించాలా? నేను బయలుదేరుతున్నాను. నోబితా, నువ్వు ఇంత త్వరగా స్కూల్ కి వెళ్తున్నావా? నమ్మలేకపోతున్నాను. ముఖ్యమైన పని పూర్తి చేయాలి. అప్పుడే అనుకున్నాను. నోబితా, నేను చాక్ పీస్ తీసుకుంటాను, నువ్వేం అనుకోకే. స్కూల్ నుంచి
తేలిగ్గా ఇంటికి రావడానికి పని చేస్తున్నట్టున్నాడు. నువ్వు ఇలా గీతలు గీస్తూ కూర్చుంటే స్కూల్ కి లేట్ అవుతుంది. ఎవరన్నారు? అందుకే కదా నేను త్వరగా నిద్ర లేచింది. స్కూల్ కి టైం కి వెళ్ళిపోతాను. ఆహా, ఆలస్యం అయిపోయింది. నోబితా, ఎస్ సార్. ఈ రోజు కూడా ఆలస్యంగా వచ్చా. సరే సార్. నీకు విధించే శిక్ష ఎవడో తెలుసా? తెలుసు సార్. నేను ప్లే గ్రౌండ్ ని 10 సార్లు చుట్టాలి. ఓకే సార్, వెళ్తున్నాను. ఇదుండగా ఇంకా నాకు భయం ఎందుకు? 10 సార్లు అంటే 100 సార్లు కూడా చుట్టగలను. సరే, నేను ఇప్పుడు ప్లే గ్రౌండ్ ని 10 సార్లు చుట్టాను. నాకు అసలు కాళ్ళు నొప్పి పుట్టవు. ఇక రోజు స్కూల్ కి ఆలస్యంగా వచ్చినా నాకు ఏ సమస్య ఉండదు. అవును, 1 2 2 3. ఓ, నిజంగానే గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నాడు. పథకం భలే పనిచేస్తోంది. ఏ సునియో, నన్ను ఎప్పుడు సర్ఫింగ్ తీసుకెళ్తావు? నాకు సర్ఫింగ్ చేయాలని చాలా ఆతృతగా ఉంది. ఇంత తొందర అయితే ఎలా జియాన్? వచ్చే వారం అని చెప్పాను కదా. వచ్చే వారం ఏ రోజు? సునికి అంకుల్ని అడిగి చెప్తాను. నా చేతుల్లో మాత్రం ఏముంది చెప్పు. అంతేనంటావా? అయితే సర్లే. షుజుకా, మన ఇద్దరం కలిసి సరదాగా పార్క్ లో ఆడుకుందామా? ఓకే, ఆడుకుందాం. మనం ఏం ఆడుకుందాం? సర్ఫింగ్ కంటే నేను ఒక మంచి ఆట కనిపెట్టాను. అలాగా? ఏమిటది? అక్కడికొస్తే నీకే తెలుస్తుంది. రా. సునియో, నోబితా మాటలు విన్నావా? వాడివన్నీ ఒట్టి మాటలు, నువ్వు అవేమీ పట్టించుకోకు జియాన్. సరే షుజుకా, నేను పార్క్ లో ఉంటాను. త్వరగా వచ్చేయ్, ఓకేనా? ఓకే, బయలుదేరదాం. బాయ్ బాయ్. ఏంటి వింత? ఇంత వేగంగా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? వావ్! లీనియర్ మోటార్ కార్ ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. చూసావా, వాళ్ళు ఎగురుతున్నారు సునియో. నిజమైన లీనియర్ మోటార్ కార్ లాగే ఉంది. ఏయ్, జియాన్, సునియో, ఇది సర్ఫింగ్ కంటే ఎంతో బాగుంటుంది తెలుసా? అయినా ఈ వివరాలన్నీ మీకెందుకులే. ఆ నోబితాని, జియాన్, నాకు మంచి ఆలోచన వచ్చింది. నువ్వు ఒకసారి దగ్గరికి రా. నువ్వు అదరగొట్టేస్తున్నావు సునియో. సిద్ధంగా ఉండు. సరే. ఎందుకు ఇలా చేశారు? ఇది చాలా అన్యాయం. ఇప్పుడివి మావి. సునియో, భలే సరదాగా ఉంది. అవును జియాన్. మనల్ని పడేసింది జియానే కదా. నేను జియాన్ని ఊరికే వదలను. ఓకే, అంత సిద్ధం. తలుతురుగుతోంది. నా వల్ల కావడం లేదు. నీకెలా ఉంది? బృహతప్పేలా ఉంది. అలా తిరుగుతుందని నేను అసలు ఊహించలేదు. నాకు ఇప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఓ జాన్, ఒకసారి అటు చూడు. అడగకుండా ఇతరుల వస్తువులు తీసుకుంటే ఇలాంటి శాస్త్రే జరుగుతుంది. సారీ. ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. భలే సరదాగా ఉంది కదా డోరేమాన్. రేపు కూడా నేను బడికి చాక్ పీస్ సహాయంతోనే వెళ్తాను. కష్టపడకుండా ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. స్కూల్ కే కాదు, నేను బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాక్ పీస్ సహాయంతోనే వెళ్తాను. ఏమంటావు డోరేమాన్? అంతా బానే ఉంది, కానీ మనం ఎక్కడో పొరపాటు చేసినట్టు నాకు అనిపిస్తోంది. అది ఏంటబ్బా? అలాగే, అర్థమైపోయింది. అది అవన్నీ తెలుస్తున్నాయి. ఇటువైపు నుంచి కూడా వస్తున్నాయి. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? ఇంకొంచెం సేపట్లో ఇవన్నీ గుద్దుకుంటాయి. ఇప్పుడు ఎలా? కార్లు, సైకిళ్ళు కూడా ఈ ట్రాక్ లోనే వస్తున్నాయి. చాలా వింత
వింతగా ఉంది. వెళ్తున్నారు కదా చాలా వింతగా ఉంది. ఓ ఎలాగైనా సరే వాళ్ళు గుర్తుకోకుండా మనం ఆపాలి. ఎలా? ఏం చేయాలి ఇప్పుడు? ఇది చెప్పదు, ఇది చెప్పదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నాకేం చేయాలో తోచట్లేదు. నోబితా ఏదో ఒకటి చెప్పు. ఓ, వర్షం కురుస్తుంది. ఆ? ఆ, ఇంకా నయం తప్పించుకున్నాం. అవును డోరేమాన్. వాన పడకపోతే ఏమై ఉండేది? డోరేమాన్, నేను స్కూల్ కి నడిచే వెళ్తాను. ఫోన్లే, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు కదా. జలుబు చేస్తుందేమో.